అందరికీ నమస్కారం. నేను జంగిలి కృష్ణమూర్తి, రేపాకపల్లె, రేగొండ మండల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, తెలంగాణ. మనం ఇక్కడ చూస్తున్న ప్లాట్ వచ్చేసి ఒక 4 ఎకరాల ప్లాటు. ఇందులో రకరకాల పంటలు, మొత్తం 50 రకాల పంటలు ఉంటాయి. ఎక్కువ ఫ్రూటు, మెడిసిన్ వాల్యుయేషన్ గల పంటలు ఉంటాయి. అందులో ఇప్పుడు ఒక్కొక్క పంట గురించి కొంచెం వివరిస్తాను. ఇది వచ్చేసి గాక్ ఫ్రూట్. ఇది మనం ఒక 20 గుంటలలో ప్రాక్టికల్గా చేశాము. ఒక 300 మొక్కలు పెట్టినాము. ఇది పెట్టిన తర్వాత ఒక 6 నెలలకు పూత వస్తుంది. పూత ఈ రకంగా వస్తుంది. ఇలాంటి పూతను మనం ఫీమేల్కు ఇలా తీసి దీంతో పాలినేషన్, ఈ ఫీమేల్ దానికి పాలినేషన్ చేయాలి. చేసినాక మనకు ఒక 3-4 రోజులకు ఈ విధంగా పిందె తయారవుతుంది. ఆ పిందె నుంచి వెళ్ళి ఇలా గ్రీన్గా పెరుగుతూ ఉంటుంది. పెరిగి ఈ రకంగా వస్తుంది. దపదపాలుగా గ్రీన్ నుంచి వెళ్ళి ఆ పిందె నుంచి వెళ్ళి ఆ గ్రీన్ నుంచి వెళ్ళి ఈ విధంగా అయ్యి ఇట్లా ఈ ఎల్లో కలర్ వస్తుంది. ఇంకా ఒక 20 డేస్ 25 డేస్ తర్వాత ఇది పింక్ కలర్కి వస్తుంది కొంచెం. అప్పుడు మనం దీన్ని కటింగ్ చేస్తాము. కటింగ్ చేసి పంపిస్తాము. ఇది ఒక 300-400 రూపాయలు కిలో అమ్ముతుంది. మేము ఇక్కడి క్రాప్ మాత్రం లూలు మార్కెట్కు హైదరాబాద్కి ఇస్తున్నాం. ఇది వచ్చేసి యాలకులు. దీన్ని మనం ఇక్కడ మన ఏరియాలో క్రాప్ రాదు సరిగా, కానీ దీని ఆకును తీసుకొని టీ చేసుకొని తాగడం వల్ల మంచి ఆరోగ్యంగా ఉండగలుగుతాము. గ్రీన్ టీ లాగా చేసుకుంటాం. అది మనం ఇది శ్రీగంధంలో అంతర పంటలు అని చెప్పినాం కదా. ఇప్పుడు ఇది కూడా శ్రీగంధంలో అంతర పంటగానే. ఇది చెట్టు కొంచెం బాగా పెరుగుతుంది. కొద్ది రోజులైతే ఒక 10 సంవత్సరాల వరకు చాలా హైట్ వెళ్ళిపోతుంది. ఎక్కువ క్రాప్ వస్తుంది. ఈ క్రాపు ఎక్కడైనా కానీ, ఇది ఏరియాలో అయినా కానీ కాస్తుంది. ఇది వాటర్ యాపిల్ అంటారు దీన్ని. ఈ వాటర్ యాపిల్ మనకు మార్చి నుంచి వెళ్ళి ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటుంది. పోయిన మార్చిలో మనం కొంత ఫ్రూట్ తీసుకున్నాము. ఈ ఫ్రూట్ స్పెషల్ ఏంటి అంటే వడదెబ్బ కొట్టకుండా ఎండాకాలంలో మంచి వాటర్ ఎక్కువ కంటెంట్ ఉన్న ఇది యాంటీ ఏజెంట్గా కొన్ని వాటికి పనిచేసే ఒక మంచి ఫ్రూట్ ఇది. అందుకనే మనం ఒక 30 చెట్లు ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది బాగానే కాసే చెట్టు. ఇది కమర్షియల్ కూడా పనిచేస్తుంది. ఇది సీతాఫలము, రామఫలం లెక్క ఇది లక్ష్మణ ఫలం అంటారు. ఇది ఈ లక్ష్మణ ఫలము క్యాన్సర్ ఏజెంట్గా పనిచేస్తుంది. ఈ క్యాన్సర్ నిరోధకంగా దీని ఆకులు, ఫ్రూటు ఇదంతా క్యాన్సర్ రాకుండా పనిచేస్తుంది. ఇది పందులు తోడడం వల్ల ఇలా ఖరాబ్ అయింది. ఇది ఒక 1 year మొక్క కానీ ఖరాబ్ అయ్యి మళ్ళీ పిలికి వచ్చేసి ఇది ఉంది. ఇది లాంగ్ మల్బరీ పళ్ళు చాలా విలువైనది. ఐరన్ కంటెంట్ చాలా తొందరగా ఎఫెక్టివ్గా పనిచేసేది. ఇది మన నిమోనియా లాంటి వ్యాధులు రాకుండా ఇది బాగా పనిచేస్తుంది. ఇక్కడ మనం ప్రూనింగ్ చేసిన తర్వాత అధిక వర్షాల వల్ల ఆకులు పెంచింది. అంటే చిన్నగా ఇప్పుడే వస్తుంది. ఇలా ఉంటుంది ఇది. కానీ చాలా పొడుగు ఉంటుంది. ఒక 3 inches వరకు, 2.5-3 inches వరకు ఇది పొడుగు ఉంటాయి. కొంచెం దొడ్డుగా ఉంటాయి. అయితే ఇప్పుడు ఇక్కడ వర్షాలు చేయబట్టి ఇది కొంచెం తక్కువ ఉంది. ఇది ప్యాషన్ ఫ్రూట్. ఇది కూడా యాంటీ క్యాన్సర్ కింద పనిచేస్తుంది. దీని జ్యూస్ తాగడం వల్ల చాలా రకాలుగా మనకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇది ఇట్లా చిన్న పిందెలాగా తయారై ఇలా పెద్దగా అవుతుంది. పండు అయిన తర్వాత అదొక పర్పుల్ కలర్లోకి వస్తుంది. ప్యాషన్ ఫ్రూట్ ప్రత్యేకత ఏంటంటే ఇది చాలా ఈజీగా పెరుగుతుంది. ఇతర మొక్కల పైన తొందరగా పాకుతుంది. ఏదైనా వేప చెట్టు లాంటిది ఉంటే దాని దగ్గర పెట్టి అంటే ఆ చెట్టు పైన బాగా కాసి మనకు ఫలాలను ఇస్తుంది. ఇది ఒక మంచి ఆరోగ్యదాయకమైనది. పండిన తర్వాత ఇట్లా ఉంటుంది. దీన్ని కట్ చేసి లోపల ఉన్న దాన్ని మనం జ్యూస్ చేసుకోవాలి. ఒక బెల్లం యాడ్ చేసుకొని మనం తాగినట్టయితే చాలా మంచిగా ఉంటుంది. ఇది హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఇది జాజికాయ జాపత్రి అంటారు. ఇది మన తెలంగాణకు అనువైనది కాదు. ఎక్కువ నీడ ఉంటే వస్తుంది. ఇది ఒక 10 ప్లాంట్స్ పెట్టాము కానీ అన్ని పోయినాయి. ఇది ఎక్కువ నీడ పడడం వల్ల ఇది గ్రోతింగ్లో ఉంది. ఇది 1 year ప్లాంట్. ఇది మంచి మెడిసిన్ వాల్యూ ఉన్న
మొక్క. ఇది బ్లాక్ బెర్రీ. ఇది కూడా క్యాన్సర్కి చాలా పనిచేస్తుంది. మేము ఇంతకుముందు స్వర్గఫలం అంటే గాక్ ఫ్రూట్ పెట్టినాం కదా, దాన్ని తినలేకపోతున్నారు నేను. అయితే ఈ బ్లాక్ బెర్రీ కనుక ఇది మంచి క్రాప్ వచ్చేయంటే ఇక్కడ డెవలప్ చేద్దామని ఇది తీసుకొచ్చాము. ఇది మంచి టేస్టీ ఉంటుంది, తింటే క్యాన్సర్ తగ్గుతుంది. దీంతో మంచి బెనిఫిట్స్ ఉన్నాయి, హెల్త్ బెనిఫిట్స్. ఇది సబాహా స్నేక్. ఇది ఆస్ట్రేలియన్ మొక్క. ఇది రిప్రెజెంట్ ఎట్లా అంటే పాములు రాకుండా పనిచేస్తుంది. ఇంకొకటి ఏంటంటే క్యాన్సర్ వాళ్ళు కూడా స్టీవియా ఉన్న దీన్ని కలుపుకుంటే ఇది చేదు ఉంటుంది. పాము విషానికి కూడా ఇది విరుగుడ పనిచేస్తుంది. దీన్ని స్టీవియా ఉన్న ఇది కలుపుకొని వాళ్ళు కషాయంగా చేసి వాడినట్టయితే క్యాన్సర్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం అంతటా చాలా రకాల ఫ్రూట్స్ పెట్టినాం కదా, అందులో ఇదొకటి. ఇది అంజీరా. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇది ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండి రోజు మేము ఇలా సరదాగా పళ్ళు తినేందుకు ఇది ఉపయోగపడుతుందని 4-3 చెట్లు ఇక్కడ పెట్టడం జరిగింది. ఇవి ప్రతిరోజు కూడా పండినట్టు మేమే తిండి, కమర్షియల్ కాకుండా కానీ మా కోసం దీన్ని పెంచుకున్నాం. ఇది బ్లాక్ టర్మరిక్. దీని నల్ల పసుపు అంటారు. ఈ నల్ల పసుపు మనకు ఎలాంటి కంపోస్ట్ కూడా వాడకుండా పెంచాల్సి ఉంటుంది. ఇది ఆయుర్వేదంలో ఒక మంచి మెడిసిన్ వాల్యూ ఉన్న పసుపు. ఈ పసుపును అందరు కూడా సామాన్యుడు కూడా కొద్దిగా మనకున్న పసుపులో కలుపుకొని వాడినట్టయితే ఇది చాలా రకాల వ్యాధుల్ని తగ్గిస్తుంది, మనకు మంచి హెల్త్ బెనిఫిట్గా పనిచేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఇదంతా ఊరే దశలు ఉంది. అంటే ఊరే దశలో ఉండడం అంటే ఇప్పుడు ఇలా కావాలి, ఇలా అయితే ఇదంతా ఊరుతుంది అన్నమాట. ఇది జస్ట్ ఇంకొక 40 రోజుల తర్వాత దీన్ని తోడి మళ్ళా ఇందులో అంతర పంటగా వేయడానికి సిద్ధంగా ఉంది. ఇది పారిజాతం మొక్క. చాలా ఎత్తుగా హైట్గా పెరుగుతుంది. ప్రతిరోజు ఇక్కడ పూల వర్షం కురుస్తుంది. ఇది దీని వాల్యుయేషన్ ఏంటంటే సయాటికా కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, నరాల వీక్నెస్ కానీ అన్నిటికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. నాకే సయాటిక్ వచ్చింది, నేనే స్వయంగా వాడిన. దీంతో చాలా మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్న చెట్టు ఇది. ఇది మహాగని. అంటే మనం ఒక ఎకరంలో ఒక 200 ప్లాంట్ పెట్టుకున్నట్టయితే ఈ సైడ్ డిస్టర్బ్ చేయకుండా ఇది సీదా కిందికి వెళ్తుంది వేర్ల సిస్టమ్. పైన కూడా సీదా పైకి వెళ్ళిపోతాయి. బ్రాంచెస్ అనేది ఎక్కువ రావు. పక్క పంట ఉన్న పంటలను డిస్టర్బెన్స్ చేయకుండా పెరిగే మొక్క. ఇది నీటిలో 100 నుంచి 120 సంవత్సరాలు ఉన్నా కానీ ఇది చెదరాదు, చీకిపోదు, చాలా బలంగా ఉంటుంది. దీన్ని స్టీమర్స్ వాటిలలో ఉపయోగిస్తారు, అంటే వాటర్లో పనిచేసే మిషన్స్ కోసం ఉపయోగిస్తారు. ఇంకా దీనికి స్కై ఫ్రూట్ అనేది వస్తుంది. అది ఒక 6 ఇయర్స్ తర్వాత స్కై ఫ్రూట్ వస్తుంది. అది ఇంకా ఫ్రూట్ రాలేదు. ఇది 4 ఇయర్స్ మొక్క. ఈ మొక్క కూడా ఆ వుడ్కు చాలా విలువైన మొక్క, టేకు కంటే విలువైన మొక్క. దీనివల్ల కూడా కొంత ఆదాయం వస్తుందని అనుకుంటాం. ఇది మీ అందరికీ తెలిసిందే. ఇది మునిగల ఒక 360 రకాల మెడిసిన్ వాల్యూ ఉన్నది. మంచి హై ప్రోటీన్, మంచి ఆహారం. కానీ మేము అటు కాయలు వచ్చినప్పుడు కాయలు వాడుకుంటాము, ఆకు కూడా వాడుకుంటాము. ఇంకొకటి ఏంటంటే ఈ ఆకులు, ఈ చిన్న బెరడు లాంటిది అంతా ఒక బెల్లంలో ఒక 3 kg ఆకు, ఒక 1 kg బెల్లం ఒక డబ్బాలో మంచిగా అన్ని కలిపి మిక్స్ చేసి ఒక 60-70 డేస్ మేము ఉంచితే ఇది ఒక మంచి బలవర్ధకమైన మెడిసిన్. ఈ పంటలకు అక్కడికి వచ్చే ఒక మంచి ద్రవంగా తయారవుతుంది. ఈ పంటలకు ఫ్రూట్ సైజ్ పెరగడానికి, పూత రావడానికి, అన్నిటికీ ఆరోగ్యంగా ఉండడానికి ఈ పంటలపై దీన్ని పిచికారీ చేసుకుంటాం. ఇది సీతాఫలం. మనం దీన్ని ఏ విధంగా ఉపయోగిస్తామంటే ఒక ఫ్రూట్కే కాకుండా చాలా రకాలుగా ఉపయోగించవచ్చు. వేపాకు ఇది ఆవు మూత్రంలో కలిపి ఉంచేసి దీన్ని కొన్ని పంటల మీద స్ప్రే చేసినప్పుడు తెగుళ్ళు, కొన్ని కీటకాలు కూడా నిరోధిస్తుంది. ఇంకొక గొప్ప విషయం సీతాఫలంలో ఏముందో అంటే ఇక్కడ ఈ బెరడు ఏదైతుందో, ఈ బెరడు మనకు అనుకోకుండా ఏదైనా పాము పుట్టినప్పుడు ఈ బెరడు మనం కొంత తీసుకొని దీన్ని బాగా దంచేసి ఒక పెద్ద గ్లాసులో కలుపుకొని ఆ పాము విషపురుగు పుట్టినప్పుడు
దాన్ని తాగిచ్చినట్టయితే ఒక 4 గంటల వరకు కూడా విషం ఎక్కకుండా ఇది పనిచేస్తుంది. ఇది మనము కల్చరు, ఈ కల్చరు తయారు చేసుకొని పంటలకు అన్ని ఇప్పుడు ఈ 4 ఎకరాలకు కంప్లీట్గా ఇది కల్చర్ మీదే ఆధారపడ్డ వ్యవసాయం. 10 రకాల కల్చర్లు మేము తయారు చేస్తాము. సూడోమోనాస్ కానీ, ట్రైకోడర్మా కానీ, డీకేసి, ఇంకా ఓడబ్ల్యూడిసి, ఇవన్నీ తయారు చేస్తాము. ఇంకో విషయం ఏంటంటే ఆవు పేడతో పిడికలు చేసి అమినో యాసిడ్గా ఉపయోగించుకుంటాము. ఒక 10 కిలోల పిడికలు, ఒక కేజీ శనగపిండి ఇందులో వేసేసి ఒక 20 డేస్ ఉంచుతాము. ఉంచి దీన్ని డ్రిప్ ద్వారా బాయిల్ నుంచి వెళ్ళి మోటార్ ద్వారా పంటలకు వస్తుంది. ఇలాంటి కల్చర్సే పూర్తిగా వాడుకుంటాం మేము. ఈ డ్రిప్ ఏ విధంగా పనిచేస్తానంటే మనకు దాని ద్వారా ఇచ్చినప్పుడు చాలా కంప్రెషర్ పడుతుంది. అలా కంప్రెషర్ పడకుండా మేము ఒక ఉపాయాన్ని ఆలోచించినాం. దీని ద్వారా కరెంటు కూడా చాలా ఎక్కువ సేపు పడుతుంది. మళ్ళీ మనకు అనుకున్నంత సమయంలో మనం కల్చర్ ఇవ్వలేకపోతున్నాం. అందుకనే దానికి పులి స్టాప్ పెట్టేసి మనం ఈ ఓడను నిర్మించుకున్నాము. ఈ బావి పక్కనే ఈ ఓడను నిర్మించుకున్నాము. ఈ ఓడలు అంటే ఒక హౌస్ లాంటిది. ఇప్పుడు ఇందులో మనం కల్చర్ తయారు చేసినా ఇందులో పోస్తాం, లేకపోతే ఆవు పేడ లాంటిది, పిడికల్ లాంటివి వేసి అమినో యాసిడ్స్ లాంటివి కూడా దీని ద్వారా ఇస్తాము. ఇది ఎట్లా పనిచేస్తుందంటే ఇట్లా ఇక్కడ మనం 2 నల్లాలు పెట్టుకున్నాం, అంటే 2 పైపుల ద్వారా పెట్టుకున్నాం. ఒకవేళ జస్ట్ 10 మినిట్స్లనే మనకు తక్కువ నీటిని ఇవ్వాలి అని అన్నప్పుడు ఈ రెండింటిని ఇప్పి ఈ రెండింటి ద్వారా బాయిల మోటార్ ఫుట్బాల్కి కనెక్షన్ ఇచ్చినాము. ఈ నల్లాలు ఇది ఆఫ్ ఆను. ఈ నల్లాలు ఆన్ చేసిందంటే ఇందులో ఉన్న అమినో యాసిడ్స్ కానీ కల్చర్స్ కానీ సీదా అక్కడ ఫుట్బాల్ బుడ్డి దగ్గరికి వెళ్ళి ఆ ఫుట్బాల్ బుడ్డి నుంచి వెళ్ళి మోటార్ ద్వారా పూర్తిగా అంతటికి కూడా మనం ఎన్ని గేట్ వాల్స్ ఓపెన్ చేసుకుంటే అన్ని గేట్ వాల్స్కు ఆ వాటర్ ద్వారా కలిసి ఇది అంతటికి పనిచేస్తుంది. ఇది చాలా ఈజీ, ఇది సులభమైంది. ఇలా నిర్మించుకోవడం వల్ల చాలా లాభం ఉంది. మనకు కరెంటు ప్రెషర్ కానీ, మోటార్ మీద ప్రెషర్ కానీ, పైప్ లైన్ మీద ప్రెషర్ కానీ ఇలాంటివి ఉండవు. దీనివల్ల ఇలాంటి ఉపయోగం ఉంటుంది. ఇది కూడా అందరూ చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇది ఆపిల్. ఈ ఆపిల్ మనకు సిమ్లాలోనే కాదు, మన హాట్ క్లైమేట్కి కూడా వచ్చేస్తుంది. ఒక 3 రకాలు హాట్ క్లైమేట్కి వస్తుందని మనం వినడం జరిగింది. అయితే ఒకటేసారి బాగా పెట్టకుండా ఒక 20 మొక్కలు తెచ్చి మనం ఇక్కడ పెట్టినాం. అందులో ఒక 15 మొక్కల దాకా మనకు ఉన్నాయి. ఇందులో రకాలు ఏంటి అంటే అన్న అనే వెరైటీ, అది ఫీమేలు. హార్మోను 99, ఇంకొకటి డోర్ సెట్ అనేది మేలు. మేలు ఫీమేలు ఇవి 3 రకాలు కలిపి మనం నాటుకున్నట్టయితే ఫ్లవరింగ్ కానీ క్రాప్ కానీ మంచిగా ఉంటుందని తెలుసుకున్నాము. అంటే ఇంక ఇది 1 ఇయర్ మొక్క, ఇంకొక సంవత్సరం తర్వాత మనకు క్రాప్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా ఈ రెమ్మలు తీసేస్తే పూత వస్తుంది, కానీ చెట్టు చాలా తక్కువ పెరుగుతుంది కాబట్టి ఇంకొక సంవత్సరం దాకా ఆగాలని చూస్తున్నాం. క్రాప్ ఇంకా తెలంగాణలో ఏ విధంగా వస్తున్నది అంత పెద్దగా లేదు. ఆదిలాబాద్లో అయితే వచ్చింది, కానీ ఆదిలాబాద్కు జయశంకర్ భూపాలపల్లికి గాలిలో తేమ శాతం కొంచెం తేడా ఉంటుంది కాబట్టి దీన్ని ఇక్కడది సక్సెస్ ఉంటుందా లేదా అనే పరిశోధన కొరకు ఈ ఆపిల్ కూడా నాటడం జరిగింది. ఇది మనకు డీకేసి, ఇది కల్చరు కూడా బాగా పనిచేస్తుంది. ఈ డీకేసి వల్ల అంటే ఎన్పికే మనం నేరుగా కంపోస్ట్ మీద దీన్ని కనుక వేసుకున్నట్టయితే ఆ కంపోస్ట్ అనేది ఎన్పికేగా మారి మొక్కలకు ఒక మంచి ఆహారంగా తయారవుతుంది. అందుకని మేము ఒక పోర్టేబుల్ స్ప్రేయర్ తెచ్చి ఇందులో వేసి ఆ స్ప్రేయర్ని పెట్టి మొత్తం స్ప్రేయింగ్ చేసి ఆ మొదళ్లకు కొసలకు స్ప్రేయింగ్ చేసి వాడుకుంటాం. ఇంకా ఫంగస్ కోసం కూడా ఇతర రకాలైన
కల్చర్స్ వాడతాము. ఇప్పుడు మ్యాంగోస్ అనేది ఇలాంటి కొన్ని వాడతాము. ఇది వ్యామ్, ఇది వచ్చేసి ఈ వ్యామ్ కూడా వేర్లు బలంగా రావడానికి పనిచేస్తుంది. ఈ వ్యామ్ కూడా ఇలాగా తయారు చేసుకొని వేర్ల ద్వారా ఇక్కడ ఇస్తాము. ఈ కల్చర్లో చాలా కల్చర్లు మనకు కృష్ణ చంద్ర గారు ఇచ్చినవి ఉంటాయి. ఆ మిగతాయి కూడా మనం కూడా కొన్ని కొత్త రకాలుగా తీసుకొచ్చి ప్రయోగాలు చేస్తున్నాం. ఇది డ్రాగన్ ఫ్రూట్ ఒక 8 సంవత్సరాల కింద మనం వేయడం జరిగింది. దీని నుంచి 7 సంవత్సరాల నుంచి లాభాలు పొందుతున్నాం. ఒక మంచి బెనిఫిట్ జరిగింది, లాభదాయకమైన పంట. ఈ పంటతోటే చాలా లాభం జరిగింది. ఇక్కడ ఇది ఇప్పుడు క్రాప్ అయిపోయింది. ఏమన్నా ఒకటి ఇలాంటివి ఉంటాయి. ఇది ఇంకా పెరగాల్సింది, కటింగ్ రాదు. ఇందులోనే మనం అంతర పంటలుగా కొన్ని మెడిసినల్ వాల్యూస్ చెట్లు పెట్టినాం. ఒక్కొక్క చెట్టు గురించి మళ్ళీ చెప్తాం. ఇది నార్మల్ పసుపు. ఈ పసుపు ఇక్కడ వేసి మనం వదిలేసిందంటే దీనికి ప్రత్యేకంగా ఎరువులు, మందు ఎలాంటిది అవసరం లేకుండా ఈ పసుపు వస్తుంది. ఈ పసుపు చాలా కరెక్ట్గా మంచిగా ఉంటుంది. ఎందుకంటే మనం ఫర్టిలైజర్ వాడడం వల్ల క్యాన్సర్ పసుపు నుంచి వెళ్ళి వచ్చినట్టుగా కూడా కొన్ని అధ్యయనాలు మనకు పేర్కొన్నాయి. అందుకనే మనం ఎలాంటి పెస్టిసైడ్ కానీ మందులు కానీ వాడకుండా ఈ ప్లాట్ మొత్తం ఆర్గానిక్లో చేస్తున్నాం. ఈ డ్రాగన్ ఫ్రూట్ కోసం కల్చర్స్ వాడతాం, బలం కోసం ఎన్పికే లాంటివి, ఓడబ్ల్యూడిసి లాంటివి. ఇంకొకటి ఏంటంటే జడం, కొరియన్ శాస్త్రవేత్త ఫార్మరు, ఆయన జడం సల్ఫర్ అనేది తయారు చేసిండు. ఒక మనకు మామూలుగా సల్ఫర్ అనేది దొరుకుతుంది ఒక 2 kg. ఇంకా ఈ కాస్టిక్ సోడా అనేది ఉంటుంది. కాస్టిక్ సోడా, సల్ఫరు, గేరు అంటే మట్టి, ఎర్రమట్టి, ఉప్పు, ఇవన్నీ ఒక పద్ధతిలో కలిపేసి ఒక ద్రావణాన్ని తయారు చేసుకొని మనం ఈ ఫంగస్ కోసం ఈ డ్రాగన్లో వాడినట్టయితే మంచి ఫలితాలు ఉన్నట్టుగా మేము చూసినాం. ఇది జామ అందరికీ తెలిసిందే, తైవాన్ జామ. ఇందులో చిన్నగా ప్రూనింగ్ చేసుకుంటే ఇది చిన్నగా ఉంటుంది, పక్క పంట ఇది కొంచెం ఎక్కువ డిస్టర్బెన్స్ లేకుండా కూడా ఉంటుంది. మనం ఎప్పుడు వచ్చినప్పుడు జామ కావాలనుకున్నప్పుడల్లా మనం తెంపేసుకొని తినడానికి పనిచేస్తుంది మనకి. ఇప్పుడు ఇది మనకి ఇలా పండుగ ఉంటుంది. పండుగని కంట్రోల్ చేయడానికనే ఒక లూరు పెట్టాలి మనం. ఆ లూరు వాసనకు ఈ రంధ్రాల ద్వారా ఈ లూరు ఒక వాసనకు లోపలికి పండుగ, ఇదంతా పండుగకు సంబంధించినవి. ఈ అడుగున కూడా బాగున్నాయి. ఆ లూరు స్మెల్కు ఇక్కడ ఇది రంధ్రాల ద్వారా లోపలికి పోయి ఈ వాటర్లో పడి చనిపోతుంది. దీన్ని లూరు ఉపయోగిస్తాము. ఇంకా ఈ అంతటి కూడా ఇట్లాంటి ట్రాప్లు ఉపయోగించి ఆ పండుగను కంట్రోల్ చేస్తాం. మనకు ఇది 3 సంవత్సరాలకు డ్రాగన్ చాలా విపరీతంగా పెరుగుతుంది. దీన్ని ఎవ్రీ ఇయర్ 3 సంవత్సరాల తర్వాత దీన్ని ప్రూనింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఆ ప్రూనింగ్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి ఈ కొమ్మలు తీసుకొని బయటికి మోయడానికి అది అక్కడ పారేసి దాన్ని ఏదో చేస్తే దానివల్ల ఉపయోగం లేదని ఈ కొమ్మలను మనం ఇక్కడ కట్ చేసి ఈ మిషన్లో వేస్తాము. దానికి సంబంధించిన వీడియో ఉంది. ఈ మిషన్లో వేస్తే ఇదంతా చిన్న చిన్న తుకంలాగా అవుతుంది. ఇక్కడ ఇప్పుడు దీని ఆహారం దీనికే సరిపోయే విధంగా తయారు చేసినాం అన్నట్టు. ఈ మిషన్ ఒక 20,000 పెట్టి తెచ్చి ఈ కొమ్మలను పూర్తిగా ఇట్లా గ్రాస్ కట్టర్ లాగా కటింగ్ చేసి ఇందులోనే వేసి దీని మీద మనం ఓడబ్ల్యూడిసి లాంటిది స్ప్రేయింగ్ చేస్తాం. అప్పుడు అది పూర్తిగా ఈ పంటకు బలాన్ని ఇస్తుంది. ఇది మకడోమియా. ఇది ఒక నట్టు. ఇది మంచి విలువైన నట్టు. ఇందులో మంచి ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. దీన్ని కూడా పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాము. కొంత సరెండర్లో ఒక 50 ప్లాంట్స్ దాకా ఇది పెట్టినాము. మన దగ్గర ఎట్లా పెరుగుతాయి అనే దాని మీద దాన్ని చూస్తున్నాం. ఇప్పుడు ఈ గాక్ ఫ్రూట్, ఇది స్వర్గఫలం. దీన్ని ముందుగా మేము కేరళ నుంచి వెళ్ళి విత్తనాలు తీసుకొచ్చి మొలికెత్తించడానికి ప్రయత్నం చేసినాం, కానీ అది జర్మినేషన్ రాలేదు. రాకుంటే మళ్ళీ ఆంధ్ర నుంచి వెళ్ళి ఒక 300 మొక్కలు ఏలూరు దగ్గర నుంచి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది మేలు, ఫీమేలు. ఇందులో 2 ఫ్లవర్ మనం ఒకదానికొకటి ఆ ఫీమేల్కి వచ్చేసి మేల్ పవర్ని తీసుకొచ్చి ఫీమేల్కు మనం
పాలినేషన్ చేసినట్టయితే ఫ్రూట్ రావడం జరుగుతుంది. ఇది ఒక 90 రోజులకు ఫ్రూట్ వస్తుంది. మనం పాలినేషన్ చేసినాక 90 రోజులు పడుతుంది ఫ్రూట్ రావడానికి. వివిధ దశలు అయిపోయిన తర్వాత లాస్ట్కి పింక్ కలర్లో వస్తుంది. ఆ ఫ్రూట్ ఏంటంటే ఒక దేన్నన్నా ఆధారంగా చేసుకొని ఉండే తీగ జాతి మొక్క. ఈ తీగ జాతికి కోసం కొందరు సపరేట్గా పోల్స్ వేసి, అంటే చాలా ఎక్కువ కష్టం. ఒక 3 lakhs వరకు దీని మీద ఇన్వెస్ట్ చేసి ఇది పంట పెడుతున్నారు. కానీ మనకు అలాంటి అవసరం లేకుండా ఈ చెట్ల మధ్యలో పెట్టి, ఆ చెట్ల మధ్యలోనే ఒక నెట్ వేయడం జరిగింది. ఈ నెట్ పైన ఇది బారుతుంది. ఈ చెట్ల ద్వారా ఇది ఆనించుకొని ఇది మనకు ఫ్రూట్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఒక 6 months నుంచి వెళ్ళి మనం అమ్ముతున్నాం. ఇది లూలు మార్కెట్కి ఇచ్చేస్తున్నాం. ఇది లాంగాను. ఇది కూడా మన దగ్గర ఎట్లా ఉంటుంది అనే పరిశోధన కోసం మన వాతావరణానికి సెట్ అవుతుందా లేదా అని చూడడానికి ఈ లాంగాన్ పెట్టడం జరిగింది. ఇది ఒక 2 month ప్లాంట్ మాత్రమే, 3 months అంతే. ఇది వాక్కాయ. చుట్టూ ఫెన్సింగ్ కోసం పెట్టుకున్నాము. కొన్ని చెట్లు డ్యామేజ్ అయినాయి. ఈ వాక్కాయ స్పెషల్ ఏంటి అంటే ఇది గట్ హెల్త్. దేన్ని మనం వాడుకున్నట్టయితే పచ్చళ్ళలో కానీ తినడానికి ఏ విధంగానైనా వాడుకున్నట్టయితే రక్త శుద్ధి జరుగుతుంది. ఒక మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇది చుట్టూ ఫెన్సింగ్గా పనిచేస్తుంది. దీనికి మంచి మెడిసినల్ వాల్యూస్ బాగా ఉంటాయి. ఇది కలబంద అందరికీ తెలిసిందే. కానీ దీన్ని ఎలా ఉపయోగించుకోవాలన్నది చూసుకోవాలి. దీన్ని ఏ విధంగా చేసుకుంటామంటే ఇది 1 కిలో 3 కిలోల కలబందను తీసుకొని 1 కిలో మనం బెల్లాన్ని తీసుకొని వీటిని మిక్సింగ్ చేసి ఒక 10 లీటర్ వాటర్లో దీన్ని మురుగ పెడతాము. ఇది 15 నుంచి 60 డేస్లో ఇది బాగా తయారవుతుంది. ఈ ద్రావణాన్ని మనం పంటలకు పిచికారీ చేసినట్టయితే అటు తెగులు రాకుండా నివారిస్తుంది, ఇటు బలానికి పనిచేస్తుంది. ఈ విధంగా దీన్ని యూజ్ చేసుకుంటాము. ఇది ఇంకా కొందరికి ఎండాకాలంలో ఎండదమ్ము కొట్టకుండా కూడా దీని యొక్క ఆకును ఇది కొంచెం లోపల చక్కెర తీసుకొని మనం తిన్నట్టయితే ఇది హెల్త్ కూడా చాలా బెనిఫిట్గా పనిచేస్తుంది. ఇది మామిడి. ఈ మామిడి ప్రత్యేకత ఏంటంటే మనం మామిడి పళ్ళను పచ్చట్లకే కాకుండా దీని ఆకులను మనం కషాయంగా చేసుకొని తాగినట్టయితే దీనిలో ఉండే ఒక మెడిసినల్ వాల్యూస్ అనేది మనకు కూడా వస్తాయి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఓన్లీ ఫ్రూట్ కావాలని కాదు, ఫ్రూట్ లేనప్పుడు కూడా మనం ఆకులు కూడా యూజ్ చేసుకోవాలి. ఇది చిత్రమూలము. అంటే మామూలుగా బయట ఉండే తెల్ల చిత్రమూలం కాదు. దీని ఆకులు, దీని వేర్లు ఇది సమూలంగా బాగా అన్నిటికంటే హైయెస్ట్ మెడిసిన్ వాల్యూ ఉన్న చిత్రమూలము. ఇది ఎర్ర చిత్రమూలం. ఎర్ర చిత్రమూలం అంటే చాలా అరుదుగా ఉంటుంది. మన రాష్ట్రంలో అయితే లేదు. మనం వేరే రాష్ట్రం నుంచి వెళ్ళి ఇక్కడ ఉన్న ప్రతి పంట కూడా శ్రీగంధం కానీ ఇవి అన్ని పంటలు కూడా వేరే రాష్ట్రాల నుంచి వెళ్ళి తెచ్చే మనం ఇక్కడ పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ మేము హైయెస్ట్ మెడిసిన్ వాల్యూ ఉన్న చిత్రమూలాన్ని కనుక మనం ఇక్కడ పెట్టడం జరిగింది. దీన్ని డెవలప్ చేయాలి. ఇది ఆల్ స్పైసెస్, అన్ని రకాల స్పైసెస్ స్మెల్ ఇందులోనే వస్తుంది. దీన్ని మనం స్పైసెస్ డైరెక్ట్ వాడడం వల్ల కొంచెం ఆరోగ్య సమస్యలు వచ్చినట్టుగా గుర్తించారు. అయితే ఈ ఆకును వాడడం వల్ల అన్ని రకాల స్పైసెస్ వేసుకున్న స్మెల్ వస్తుంది, అట్లాంటి ఆరోగ్యం ఉంటుంది. దీన్ని మనం యూజ్ చేసేందుకు ఈ మొక్కను పెట్టినాము. ఇది ఒక 2 years తర్వాత మంచి క్రాప్ వస్తుంది. ఇది కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని పెట్టినాం. ఆ స్పైసెస్ వాడకుండా దీన్ని వాడినట్టయితే హెల్త్కి ఇది మంచిది. ఇది అందరికీ తెలిసిన తమలపాకే, కానీ దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలన్నది తెలియాలి. ఈ తమలపాకులు 2 మనం తీసుకొని 2 వెల్లుల్లిపాయలు తీసుకొని కొంచెం అల్లం ముక్క వేసుకొని తేనె అందులో వేసి మనం ఒక వారానికి ఒకసారి ఒక 4-5 సార్లు మనం వాడినట్టయితే మన గుండెల్లో రక్తనాళాలు చాలా క్లియర్గా అవుతుంది. కొలెస్ట్రాల్ అనేది చాలా తగ్గుతుంది. కొలెస్ట్రాల్ తగ్గిందంటే గుండెకు సంబంధించిన ఆరోగ్యం మెరుగుపడుతుంది.
గుండె నొప్పి అనేది అసలు రాకుండా ఉంటుంది. ముందు జాగ్రత్త చర్యగా తప్పకుండా ఈ తమలపాకు, వెల్లుల్లి, అల్లం, తేనె ఇది వాడాలి. ఇది చిన్న వర్మి వాష్. మనం ఇందులో పేడ, చెత్త వేసేసి తీసి చూపెడతాను నీకు బయటికి. వేసేసి మనం ఇందులో వాటర్ చిన్నగా చల్లినప్పుడు ఈ టిన్నులోకి వర్మి వాష్ వస్తుంది. ఆ వాష్ అనేది మనకు మొక్కలకు పని ఫెర్టిలైజర్ వాడడం గనక కొన్ని కొత్త మొక్కలు తొందరగా మన భూమి నుంచి వెళ్ళి అది పోషకాలను తీసుకోకుండా ఎరుపు రంగులో వస్తాయి. అలాంటి మొక్కలకు మనం ఈ వర్మి వాష్ వాడతాము. ఇందులో ఎర్త్వామ్స్ విపరీతంగా ఉంటాయి. ఇదంతా ఎర్త్వామ్స్. ఈ వర్మి వాష్ వాడము మొక్కలకు చాలా గ్రీన్గా వస్తాయి. ఒక చిన్న యూనిట్ను తయారు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా రైతులు ఈరోజు సాంప్రదాయ పంటలు అందరు చేసే విధంగా మేము కూడా చేస్తామనే ఉద్దేశం కాకుండా ఒక ఆలోచనతోటి, అంటే ఇటు వాతావరణాన్ని కలుషితం చేయకుండా, అటు మంచి ఆహారం మంచి ప్రజలకు మంచి ఆహారాన్ని ఇచ్చే విధంగా, ఇటు పొల్యూషన్ను, ఇటు విలువైన ఆహారం, ఇంకా ముఖ్యమైనది, అతి ముఖ్యమైనది రైతులకు ఈ ఆదాయ మార్గాలు. ఆదాయము రైతుకు ఉన్నప్పుడే ఇంకా కొన్ని సంవత్సరాలు వ్యవసాయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ రైతులు ఎప్పుడైతే ఆత్మహత్యలు స్టార్ట్ అయ్యి పత్తి, మిర్చి ఇట్లాంటి సాంప్రదాయ పంటలకు ఖర్చులు ఎక్కువ పెరిగి దిగుబడులు తగ్గుతున్నాయో అప్పుడు రైతు చాలా ఆత్మహత్యలకు దారి తీస్తుంది. అలా కాకుండా ప్రతి రైతు కూడా కొంచెం ఆలోచన తోటి కొత్త పంటలు కానీ, మార్కెటింగ్ కానీ ఇవన్నీ చూసుకొని ఆలోచించి వ్యవసాయం చేస్తే బాగుంటుంది. అటు వాతావరణ కాలుష్యాన్ని కూడా అరికట్టేందుకు మేము ఇప్పుడు మాకున్న ఫ్లాట్లో మొత్తం చెట్లు పెట్టినాం. దాని కిందనే ఇలాంటి పంటలు పెట్టినాం. ఇప్పుడు ఆ చెట్లకు ఎలాంటి నష్టం లేదు. ఈ పంటలు కూడా ఎలాంటి నష్టం లేకుండా వాళ్ళకంటే కనీసం ఒక 90% మనకు ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చే పంటలే ఉన్నాయి. ఇక్కడ ప్రతిదీ కూడా ఆదాయం ఒక 90 రేట్లు మనకు ఎక్కువ ఆదాయం ఇచ్చింది. ఇట్లాగా అంటే ఇది ఒకటే పంట కాదు, అనేక పంటలు ఉన్నాయి. ఆ పంటల గురించి ఆలోచన చేసి మంచి పంటలను ఎన్నుకోవాలి, లాభదాయకంగా రైతు ముందుకు సాగాలని కోరుకుంటున్నాను.